ఈరోజు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాధ్యక్షులు 7వ రోజుకు చేరింది. ఇంత రోజు పేపర్లు మీడియాలో కన్నా వస్తుంటే కూడా ఎటువంటి స్పందించకపోవడము, ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చాలా దారుణం. ఇంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందంటే దీనికి చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలని ఈ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాము. ఇంత నిర్లక్ష్య వైఖరి ఎక్కడన్నా ప్రపంచంలో ఉందంటే అది ఒక కదిరిలోనే అని కూడా దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. నిందితులు 28వ తేదీ 6/24 జరిగి 24 రోజులు అవుతున్నా కూడా బాగా పబ్లిక్గా ప్రజల్లో తిరుగుతున్నారు. అయినా కూడా ఏ మాత్రము వాళ్ళకి పోలీస్ వ్యవస్థ పైన భయం లేదు, సమాజంలో ఏమనుకుంటారనే భయం లేదు. అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ మా పైన అక్రమ కేసులు పెట్టేదానికి నానా తిప్పలు పడుతూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఇది చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము పోలీసు వారిని కూడా ప్రశ్నిస్తున్నాము. వాళ్ళని అరెస్ట్ చేయబోగా తిరిగి మళ్ళీ మా పైన అక్రమ కేసులు పెట్టేదానికి, ఇంకా వేరే వేరే కేసులు పెట్టడానికి చట్టాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ మాకు అన్ని ఈ విధంగా జట్టి భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టడానికైనా సిద్ధము. వాళ్ళు కాకుండా మేమే ముందుగా పోయి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని కూడా మేము దీని ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఇంత నిర్లక్ష్యం చేసి చట్టము దీన్ని వాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. చట్టం తన పని తను చేస్తుంది. కొంతమంది అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసి ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని పోయే విధంగా బిహేవ్ చేయకూడదని కూడా మేము ఈ మీడియా ద్వారా ఈ రిలే నిరాశ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతవరకు ఎటువంటి స్పందించకపోవడము, కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకపోవడము, ఏ మాత్రం లేకోకుండా మా పైన అక్రమ కేసులు పెట్టడానికి అన్ని మార్గాలు, సెక్షన్లు, బుక్కులు అన్నీ ఎతికి తీస్తున్నారంటే కూడా ఎంత దుర్మార్గమైన చర్య దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి వెంటనే పై అధికారులు దీనిపైన స్పందించి వీరిపైన ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఏమి మీ డిమాండ్, ఏమి మీ కోరికలు, ఏమి మీరు ఏం తప్పు చేసినారు, ఏమన్నా కనీసం అదే అడుక్కోకుండా వాళ్ళని పూర్తిగా వదిలేసి ఇంట్లోకి జ్వరబడి కొట్టి అవమానం చేసి ఒక న్యాయవాది ఇంట్లోకి వచ్చి ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా చేయాల్సిన పోయి దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మా పైన మళ్ళీ అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. కోర్టులు ఈ నిందితులంతా కూడా అనేక కేసుల్లో ఉన్నారు. మా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరి పైన కేసులుంటూ కోర్టులు అతి తక్కువ కాలంలో కోర్టులు పడగలెత్తారు. వీళ్ళు చేయరాను వ్యాపారం అంటూ లేదు. ఇంత ఘోరమైన పరిస్థితిలో ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఈ ముద్దాయిలు ఏమేం పనులు చేస్తారు ఏమనేది. ప్రజల్లో అందరూ కూడా చిగ్గుతో తలదించుకుంటున్నారు. ఏం చేస్తున్నది ఈ వ్యవస్థలో, ఏమైపోతుంది సమాజం అనే, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం ప్రజల్లో చాలా వ్యక్తమవుతుంది. ఇక్కడ అందరూ కూడా మాకు అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. మేమేమి ఎక్కడ ఇదిగా బలహీన పడలేదు. మేము ఇంకా రోజు రోజుకి ఈ జనాలు వీళ్ళతో మేము ఇంకా శక్తి, ధైర్యం మాకు ఇంకా బాగా ఉత్సాహం వస్తుంది. కాబట్టి వీళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.